వేదిక ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. గతంలో పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అధికార భాషా సంఘం వారి తెలుగు భాషా పురస్కారం, ప్రజాకవి సుంకర సత్యనారాయణ గారి స్మారక సాహిత్య పురస్కారం పొందారు. జనవరి 4వ తేదీన అప్పాజోషుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వారి విశిష్టమూర్తి జీవన సాఫల్య పురస్కారం స్వీకరించనున్నారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. సో ముందుగా మన ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని కోరుచున్నాను. ఈనాటి మన సన్మాన గ్రహీత అరసం జాతీయ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారు తెలుగు శాఖాధిపతి హిందూ కళాశాల గుంటూరు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. సార్ శ్రీ లింగంశెట్టి ఈశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. అరసం రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె శరత్చంద్ర గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులుగా సభను కొనసాగించవలసిందిగా శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారిని కోరుచున్నాను. పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సాహిత్య రంగంలో దేశవ్యాప్తంగా అత్యున్నత అవార్డుగా పేరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం, ఆ ప్రకటన చూసిన తర్వాత వెంటనే అనిపించి వారి మిత్రులందరినీ ఆహ్వానించి వారి యొక్క కృషిని, వారి యొక్క అనుభవాల్ని మనం పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు చాలా నిర్మోహమాటంగా ఉంటారు. ఏది మనసులో దాచుకోడు. ఎవరైనా తప్పు చేసినా నువ్వు తప్పు చేసావు అని అతని ముందు చెప్తాడు, వేరెవరి ముందు చెప్పడు. అట్నే సాహిత్యంలో కానీ, అభ్యుదయ కార్యక్రమాల్లో కానీ, వామపక్ష ఉద్యమాల్లో కానీ లాయర్గా విభిన్న కోణాల్లో విశిష్టమైన కృషి చేశారు. నాకు మొదటి పరిచయం మేము 1980లో ప్రజా చైతన్య వేదిక పెట్టినప్పుడు ఆ కార్యక్రమం నిర్వహణ కోసం చాలా మందిని కలిసేవాళ్ళం విరాళాలు అడగటానికి. అగ్రింకార్లో కెఎస్ రావు గారిని వారిని కలవటానికి వెళ్ళినప్పుడు అప్పుడు మొదట వారిని నేను చూశాను. స్వయం కృషి, వారసత్వ బలం లేకుండా, ఇతర బలాలు లేకుండా నిరంతరం అధ్యయనంతో ఒక ఉన్నత స్థాయికి చేరగలము అని తెలియజేయటానికి నిదర్శనంగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మన ముందున్నారు. వారికి అభినందన తెలియజేయటానికి అనేక మంది పెద్దలు ఇచ్చేశారు. వారిలో మొదటిసారిగా అభ్యుదయ రచయిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె శరత్చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. మాజీ మంత్రివర్యులు మాణిక్యవర ప్రసాద్ గారు, పెద్దలు ఈశ్వరరెడ్డి గారు, ఈశ్వర్ గారు, మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మల్లికార్జునరావు గారు, అందరికీ నమస్కారం. సభికులకు అందరికీ నమస్కారం. నిజానికి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అంటే ఆ అభ్యుదయ రచయితల సంఘానికి దక్కిన గౌరవం అది.
ఎందుకంటే ఆయన జీవితం, ఆయన శ్వాస అభ్యుదయ రైతుల సంఘం ఉద్యమంతో ముడిపడి ఉంది. ఆయన సగర్వంగా చెప్పుకుంటాడు, నేను అరసమే నేనే అరసం అని చెప్తారు. అందుకని ఆయన సహచరులుగా ఆయనతో పనిచేస్తున్న మా అందరికి కూడా గర్వకారణం. అయితే ఇవాళ సమాజం వెనక్కిపోతుంది, ముందుకు పోతుంది అనే చర్చల్లో ఎక్కువ మంది ఏమంటున్నారంటే సమాజం వెనక్కిపోతుందనే వాస్తవం. కానీ ఈ సందర్భంలో ఈ ఎదురీతలో నిలబడి అభ్యుదయ సాహిత్య ఉద్యమం ఒక పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి ప్రజల మద్దతు ఎంత ఉంది, మేధావుల మద్దతు ఎంత ఉంది అని అంటే దానికి నిదర్శనం పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు తెలియని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఆయన తెలియని సాహిత్యవేత్త లేరు. ఆయన సాహిత్య కృషి కూడా కథలు రాయకపోవచ్చు, కవిత్వం ఒక కవితా సంపుటి చేశారు, కానీ విస్తృతమైనటువంటి అధ్యయనం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తీసుకొచ్చిన 3 వ్యాస సంపుటాలు. మూటికి కూడా విశిష్టమైనటువంటి గౌరవం దక్కింది. ఎందుకంటే ఆయన పరిశోధన, పరిశీలన, అందుట్లో రాసినటువంటి సాహిత్య వ్యాసాలే అందుకు నిదర్శనం. వాటన్నిటితో పాటు గుంటూరు సీమ సాహిత్య చరిత్ర అని ఓ పుస్తకం రాశారు. నిజానికి సీమ సాహిత్యం అంటే స్థానిక సాహిత్యాన్ని చరిత్ర రాసిన తెలుగులో వచ్చేటువంటి మొదటి పుస్తకం అదే అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. గుంటూరు సీమ, గుంటూరు జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు మారిపోవడం, కొత్త జిల్లా రావడం వల్ల పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా ఇట్లా వచ్చింది. అందుకని అట్లా కాకుండా గుంటూరు సీమ అంటే వల్ల ఒక విస్తృతమైనటువంటి ప్రాంతానికి, గుంటూరు సంబంధించినటువంటి విస్తృతమైన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటట్టు గుంటూరు సీమ చరిత్ర తీసుకొచ్చారు. తిక్కన దగ్గర నుంచి ఆధునిక కవుల వరకు, కథారచయితల వరకు, పరిశోధకుల వరకు ప్రతి ఒక్కరిని ఎవరిని దాదాపు వదిలిపెట్టకుండా, విస్మరించకుండా దాంట్లో స్థానం కల్పించారు. ఆఖరికి కొత్తగా కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళలో ఉన్న మెరుపును గుర్తించి వాళ్ళని కూడా తాను అందులో పేర్కొనడం జరిగింది. అంటే లక్ష్మణ్ గారి యొక్క సాహిత్య కృషి ఎంత లోతుగా ఉంటుంది, ఎంత విస్తృతంగా ఉంటుంది అనడానికి ఇవి నిదర్శనలు. ఇదే సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే, రేపు 4వ తారీఖున అప్పాజోసుల ఫౌండేషన్ వాళ్ళు ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సత్కార కార్యక్రమం ఉంది. ఆ సందర్భంగా వాళ్ళు ప్రత్యేక సంచిక తీసుకురావడం, ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వం, దాంతోపాటు అభ్యుదయ సాహిత్య ఉద్యమంతో పనిచేసుకున్నటువంటి నేపథ్యం, ఈ రెంటి యొక్క సత్ఫలితాలు. అంటే ఈ సమాజానికి ఇంకా ఇవాళ అభ్యుదయ సాహిత్య అవసరం ఎంత ఉంది, అభ్యుదయ దృక్పథం ఎంత ఉంది అనేది సమాజం గుర్తించి దాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. పెనుగొండ కూడా అదే చెప్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. అరసం లేదే పెనుగొండ లేరు, పెనుగొండ లేనిదే అరసం లేదు ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా వర్తమానంలో అనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి తగ్గట్టుగా ఆయన కృషి కూడా మమ్మల్ని అందరిని నడిపించడంలో, మాకు వెన్నుదన్నుగా నిలబడటంలో, కార్యకర్తలుగా మేము చేసే ప్రతి కృషిలో ఆయన ప్రోత్సాహం, పోద్బలం ఉండటం, ఇవన్నీ కూడా పరస్పరం ఒకరికొకళ్ళు అలానే కలిసి పనిచేయటం, అలానే ఇతర సాహిత్య సంస్థల్ని కలుపుకొని పనిచేయటం. ఇవాళ ఎవరికి వాళ్ళే నాయకులు, ఏ సంఘానికి ఆ సంఘమే గొప్ప అనుకునేటువంటి దశలో ఇవాళ సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంత ఉంది. బలహీన వర్గాలు ఇవాళ చూస్తున్నాం, రాజ్యాంగం మీద కూడా దాడి చేసే పరిస్థితి, ఆఖరి పార్లమెంట్ కూడా వేదికగా చేసుకుని రాజ్యాంగం మీద, రాజ్యాంగ నిర్మాతల మీద దాడి చేసే పరిస్థితుల్లో ప్రగతిశీల శక్తులు ఎంత వివేచనతో పనిచేయాలి, ఎంత సంఘటితం కావాల్సిన అవసరం ఉందనేది అరసం గుర్తించింది. దాన్ని ఈరోజు కాదు, 90 నుంచి మేము సాహిత్య సంస్థలు కలుపుకొని, బలహీన వర్గాలను కలుపుకొని, మైనారిటీ సంస్థలు కలుపుకొని, సాహిత్య రంగంలో పనిచేసి అందరినీ కలుపుకొని వెళ్ళటం కోసం పనిచేస్తున్నాం. దాంట్లో ఆ కార్యక్రమాన్ని సమన్వయించడంలో, అందరినీ కలుపుకు రావడంలో వ్యక్తులుగా కానీ, శక్తులుగా కానీ, సంఘాలుగా కానీ పెనుగొండ గారు చాలా కీలకమైన న్యూక్లియస్ పాయింట్ స్థాయిలో ఉండి పనిచేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగునాటి నుంచి 88 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా మొట్టమొదటి తెలుగువాడు ఎన్నికైన వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. ఆయన చేసినటువంటి 50 సంవత్సరాల ఉద్యమ కృషి కావచ్చు, 50 సంవత్సరాల సాహిత్య కృషి కావచ్చు, వీటన్నిటి యొక్క ఫలితమే అరసం అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా అయ్యారు. అదే సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కానీ, అంతకుముందు తెలుగు యూనివర్సిటీ ఆయన పరిశోధన రాష్ట్రాల్లో తెలుగు యూనివర్సిటీ అవార్డు రావడం కానీ, ఇప్పుడు అప్పాజోసుల వాళ్ళ అవార్డు కూడా రావడం కానీ, ఇవన్నీ కూడా 50 సంవత్సరాల కృషి ఫలితంగా వచ్చినాయి తప్పితే పొగడ్తల వలన, లేకపోతే మనకు సాధ్యంగానటువంటి అలవాటు లేనటువంటి వ్యవహారాలు అవన్నీ పొగడ్తల వల్ల, లేకపోతే కాకాలు పట్టడం వల్ల వచ్చినవి కాదు. జీవితం యొక్క కృషి
దాని యొక్క ఫలితం వల్ల ఈ గుర్తింపు రావటం, ఆయనకి వచ్చినటువంటి ఈ అవార్డులు కానీ అవి కానీ ఆయన చాలా వినమ్రంగా, ఇది నా వ్యక్తిగతం కాదు, మా సమూహానికి సంబంధించింది, మా అరసానికి సంబంధించింది, దాని కృషికి సంబంధించింది, అందుట్లో నేను ఒక బాధ్యుడిని మాత్రమే అని ఎంతో వినయంగా సగర్వంగా తెలియజేస్తున్నారు. దానికి అరసం సంబంధించినటువంటి వ్యక్తిగతంగా నేను, అలాగే నాకు సంబంధించి కూడా నేను 90 నుంచి నేను యాక్టివ్గా అరసంలో ఉండేవాడు. అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. మిత్రులు అందరికీ పరిచయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అగ్రజుడిలాగా బెన్నుతన్నుగా నిలబడి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆ కృషిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మాతో నిలబడుతున్నారు. ఈ సందర్భంగా, ఈ సన్మానం జరుగుతున్న సందర్భంగా వారికి చేస్తున్నటువంటి లక్ష్మణరెడ్డి గారికి, చైతన్య వేదిక వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. రాజకీయాల్లో నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్న అతి కొద్ది మందిలో ఒకరిగా ఉన్న వెంకటరెడ్డి ఈశ్వరరావు గారిని మాట్లాడుతూ, ఈ సాహిత్యవేత్తలు రాసే ఆర్టికల్స్, వారు రాసే పుస్తకాల వల్లే సమాజంలో వచ్చే తరానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఓ పుస్తకం చదివామంటే జీవితాంతం మర్చిపోలేని పుస్తకాలు ఉంటాయి వారు రాసే రచనలు బట్టి. ఆ పుస్తకం మనసులో పనిచేస్తూ ఆ ప్రేరణతోనే వారు కూడా అదే స్థాయిలో వృద్ధిలోకి వచ్చి దేశ ఉత్తమ పౌరులుగా అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి, ఓ పుస్తకం మనిషిని మార్చగలదు. రెండోది, ప్రతి మనిషి కూడా చదువుకున్న వ్యక్తి మానసిక ఒత్తిడినా లేకపోతే దేనికైనా పుస్తకం అనేది చాలా మంచి స్నేహితుడు, మంచి పరిచయం. అంత మనిషికి తోడు నీడ ఉన్నా లేకపోయినా పుస్తకం కనుక అమ్మడం చదువుతుంటే మాత్రం అది తోడు నీడగా భావించాల్సి వస్తుంది. అలాంటి పుస్తకాలు, సాహిత్యాలు రాసే వ్యక్తులు మనం గౌరవించుకోవాల్సి వస్తుంది. ఆ వ్యక్తుల్లో మొట్టమొదటి వాడిగా మనకి గర్వకారణంగా మన గుర్తు తీసుకొచ్చిన లక్ష్మణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ, ఇంకా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యించి ఇంకా ఉన్నత స్థానంలో ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ విధంగా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కల్పించిన మరి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ జై హింద్. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సన్మాన కార్యక్రమం విచ్చేసిన పెద్దలందరికీ, శరత్ గారికి, మన ఈశ్వరరావు గారికి, మాస్టర్కి అందరికీ కూడా నమస్కారం. పెద్దలందరికీ కూడా నమస్కారం. లక్ష్మీనారాయణ గారికి నాకు పరిచయం చాలా కాలం నుంచి, అడ్వకేట్గా, స్టూడెంట్గా అన్ని విషయాల పరిచయాలు ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల పైచిలకు పరిచయాలు ఉన్నాయి నాకు వ్యక్తిగతం. ఆయన మీద నాకు గౌరవం ఏంటంటే, మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఒకటే మాట్లాడుకున్నాం, నేను పెనుగొండ, మాది వినుకొండ. పెనుగొండ ఫ్రమ్ వినుకొండ. వినుకొండ అంటే మాకు పల్నాడు, ఇంకా మాతో ఎఫినిటీ, మా ఒక రీజన్ కాబట్టి, ఒక ప్రాంతం కాబట్టి మా ప్రాంత విషయాలు అవి కొన్ని కథలు, సాహిత్యకారులు పుల్పుల వెంకట సుబ్బయ్య, జాషువా గారు, ఆ ప్రాంతంలో కవులు, ఆ విషయాలన్నీ ఆయనతో మాట్లాడతాము. లక్ష్మణ గారితో ఉన్న పరిచయాలు ఏంటి, నేను ఎక్కడప్పుడు కనపడప్పుడల్లా ఏదో ఆయన్ని గిల్లుతూ ఉంటా, అంటే ఆయన దగ్గర నుంచి రాబడటానికి, సంభాషణ రాబడటానికి. చాలా సంభాషణ చతురత. ఆయన రచనలు చాలా ఉన్నాయి, వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్యకారులంతా, మాషారు వీళ్ళంతా కూడా పరిచయం చేస్తారు. కానీ ఆయన సంభాషణ కూడా సాహిత్యం, ఆయనతో మాట్లాడటం కూడా సాహిత్యం. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే, ఏదో పాటో లేకపోతే రచనో, పుస్తకమో, కథో, నవలో, ఇదే సాహిత్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. స్విచ్ ఆఫ్ చేయండి. ఇదే సాహిత్యంగా గుర్తింపు ఉంటుంది. కానీ సంభాషణలో కూడా సాహిత్యం ఉంటుంది. ఫస్ట్లో 10 నిమిషాలు సంభాషణ వద్దు. పెనుగొండ లాంటితో మాట్లాడటం అంటే మనం అన్నం మర్చిపోతాం, అన్నం తింటూ మర్చిపోతాం. అంత హాస్యోక్తంగా, అంత చతురతతోటి అన్ని విషయాలు, అన్ని చారిత్రక విషయాలు, అనేక సంభాషణలు, అనేక విషయాలు, ఎవరు ఏంటి, పలానా సంవత్సరం ఏంటి, పలానా ఇదేంటి,
అసలు ఎన్సైక్లోపీడియా అనమాట. ఆ సమాచారం అంతా మన సంభాషణలో వచ్చేస్తుంది. ఒకవేళ సంభాషణకి అవార్డు ఉంటే, అంటే ముచ్చట్లకి అవార్డు ఉంటే ఖచ్చితంగా పెనుగొండకి జాతీయ స్థాయి మామూలు ఇదిగా దీనికంటే పై అవార్డు ఏదది జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు అర్హుడు అనమాట. అంత చక్కగా ఉంటుంది, అంత హాస్యం, అంత నాకు ఆయన హాస్యంలో ఆయన వాడే పదజాలంలో మరి అన్ని రచనలు రాయలేడు, ఎందుకంటే అనేక వ్యాపకాలు ఉంటాయి. రావి శాస్త్రి, పతంజలి వీళ్ళు వాడే పదజాలం బాగా మనోడి సంభాషణలు ఉంటాయి. వాడు ఆ తపేళ్ళ మొగోడు అంటాడు, వాడు చెంబు మొగోడు అంటాడు, వాడు గిన్నెలాగా ఉంటాడు, ఏదో అట్లా పల్లెటూరు సంభాషణల్ని ఆ పోలిక మాండలికం అది అందరికి రాదు. అది పెనుగొండతో మాట్లాడితే లైవ్గా ఉంటుంది అన్నట్టు. పల్లెటూరులో ఒక 50 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో ఆ భాషే మాట్లాడచ్చు, ఆ సంభాషణలు ఆ యొక్క ముచ్చట్లే మనం తీయచ్చు అన్నమాట. అంత హాస్యం, అంత చతురత. గుంటూరు గుండె వెటకారం లేకపోతే పల్నాడు గుండె వెటకారం అంతా మా పెనుగొండలో ఉంది. ఎవరినైనా అట్లా అట్లా వర్ణించగలుగుతాడు. అతను వాడు అగ్గిపెట్టలు అంటాడు. అంటే అగ్గిపెట్టలు దాంట్లో మొత్తం అర్థమైపోవాలి, వాడి యొక్క క్యారెక్టర్ అంతా ఆ మాటలో తేలిపోవాలి. వాడు గడ్డివాములు అంటాడు. అంటే ఇంక మొత్తం మనిషి క్యారెక్టర్ అంతా దాంట్లో తెలిసిపోతుంది. అంత హాస్య చిత్రత ఉన్న మనిషి. మరి గుంటూరు జిల్లా సాహిత్యాన్ని, గుంటూరు జిల్లాకు సంబంధించిన అనేక సాహిత్య ప్రక్రియల్ని వెలుగులో తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నాడు. బహుశా అరసంలో 50 ఏళ్ళు మెంబర్ అంటే అరసం పుట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 88 ఏళ్ళు భారతదేశంలో. ఆంధ్రలో 43లో పుట్టింది. మరి దాదాపు మోర్ దాన్ 50% దాంతో ఉన్నాం. అరసంతో ఉంటాం. అరసం అంటే ఇంకా అభ్యుదయ సాహిత్యంలో దానికి అదే పీఠాధిపతి. దానికి ఎంతో అభ్యుదయ సాహిత్యాలు వచ్చిన అరసందే కీలక పాత్ర. అరసం కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ప్రతి సామాజిక ఉద్యమంలో, ప్రతి సామాజిక మలుపులో ఆంధ్రదేశంలో అరసం పాత్ర, భారతదేశంలో అరసం పాత్ర చాలా కీలకం ఉంది. చాలా గొప్ప గొప్ప సాహిత్యకారులు సృష్టించింది, గొప్ప గొప్ప సృష్టించింది. అలాగే గుంటూరులో అరసం అంటే అర్థం ఏంటి? అరసం మీనింగ్ గుంటూరుకి ఏమొస్తుంది? పెనుగొండ. దానికి వేరే అర్థం లేదు. అభ్యుదయ రచయితల సంఘం అని రాదు. నాకు తెలిసి గుంటూరులో అరసం అంటే డిక్షనరీ తీస్తే గూగుల్ కొడితే అరసం అంటే అరసం అంటే పెనుగొండ అని వస్తాం, పెనుగొండ లక్ష్మణ అని వస్తాం. అంతా మమేకమైపోయాడు. తన జీవితాన్ని, తన ఆలోచనల్ని, తన మొత్తం తనకున్న మేధో శక్తిని అంతా కూడా అరసంతోనే కనివేసుకుంటున్నాడు. బహుశా అంతకాలం ఒక సాహిత్య ప్రక్రియలో ఉంటూ, ఒక సాహిత్య సంస్థలో పనిచేస్తూ దాని అభివృద్ధికి కృషి చేయటం అనేది చాలా అరుదైన విషయం జీవితంలో. మరి ఆయన యవ్వన కాలం అంతా కూడా దానిలోనే ఉన్నాడు. సాహిత్యం గుంటూరులో పలాంది, లేకపోతే రాష్ట్రంలో పలాంది, తెలుగులో అదంటే ఆయన ఫోన్ చేస్తే వెంటనే చెప్పేస్తాడు. ఆ పేరేంటి, ఆ ఎవరు, ఆ పుస్తకం ఎవరు, ఆ రచయిత ఎవరు, అన్నీ అంతా ఎన్సైక్లోపీడియా అనమాట. అందువల్ల అంత గొప్ప మనిషికి అవార్డు నా దృష్టిలో అయితే అది ఒక రకంగా ఇంకా అంతకంటే మంచి అవార్డు రావాలి. ఆయనకి అంత అర్హత ఉంది. ఆయన ఇప్పటికే ఆలస్యమైంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. మంచి వ్యక్తి, మంచి సంభాషణ. నేను ఏదంటే సంభాషణకు కూడా అవార్డు రావాలనేది, అవార్డు క్రియేట్ చేయాలి. ముచ్చట్లు కూడా సామాన్య విషయం. ముచ్చట్లు అంటే తిట్లు కాదు, మా రాజకీయాల్లో మాట్లాడే తిట్లు కాదు. మీరు అవి తీసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడే తిట్లు అవి కాదు. మనం కూర్చున్నప్పుడు, అరుగు మీద కూర్చున్నప్పుడు, లేకపోతే మనం కాఫీ హోటల్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఒక పుస్తకాల షాప్లో కలిసి ఎక్కడో పిచ్చాపాటి ముచ్చట్లు అంటారు. సమయ ముచ్చట్లకి కూడా అవార్డు ఇస్తే మొట్టమొదటి అవార్డు వెనుగొండ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అది అంత గొప్ప చతురత్వం. ముచ్చట్లు అంత హాస్యం, అంత ఉత్తేజంగా ఉంటుంది ఆయన యొక్క సంభాషణ. మరి గుంటూరు జిల్లాకి సంబంధించిన వైభవాన్ని ఆయన 10 మంది చరిత్ర గుర్తుపుచ్చుకునే విధంగా వెలుగులో తీసుకొచ్చాడు.
ఆ సాంస్కృతిక ఉద్యమాలు, సాహిత్యోద్యమాలు, గుంటూరు జిల్లాలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి కవిని, ప్రతి గొప్ప వ్యక్తిని తన రచనల ద్వారా పరిచయం చేశాడు ఆయన. ప్రతి సామాజిక ఉద్యమాన్ని రిప్రజెంట్ చేశాడు, ప్రతి మలుపుని తన ప్రజెంటేషన్ చూపించాడు. తను ఉన్నాడు, తను పాలుపంచుకున్నాడు, తన భాగస్వామి అయ్యాడు, దాని మీద ప్రతిస్పందించాడు. అరసంతో పాటు తన వ్యక్తిగతంగా కూడా అనేక కార్యక్రమాల్లో ఉన్నాడు. బహుశా ఇంత గుంటూరు జిల్లాలో ఇంత లాంగ్ అసోసియేషన్ విత్ ది అరసమే కాకుండా ఒక సాహిత్య ప్రక్రియలు, ఒక సాహిత్యం సంబంధించిన ఏ విషయాలు మాట్లాడుకున్నా విడదీయరాని మనిషి అనమాట. పెనుగొండ లేకుండా సాహిత్యం గురించి మనం మాట్లాడలేం. గుంటూరు జిల్లా గురించి మాట్లాడాలంటే పెనుగొండ ఉండాల్సిందే. అంతా అసోసియేట్ అయి ఉన్నాడు, అంతా పెనవేసుకొని పోయాడు. అన్ని మలుపుల్లో, సామాజిక మలుపుల్లో ఉన్నాడు. ఆ మధ్య అయితే దండోరా ఉద్యమం, దండోరా అరసం ముందుండి ఇది న్యాయమైన డిమాండ్, ఇది దండోరా సపోర్ట్ చేయాలి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే, మొదట్లోనే దండోరా ఉద్యమం పుట్టినప్పుడే ఇది న్యాయమైన డిమాండు. దళితుల్లో కూడా కింద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి అని అరసం ముందుండి, పెనుగొండ దానికి సంబంధించిన వాళ్ళంతా అప్పుడున్న కార్యక్రమం ముందుండి అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అది న్యాయమైన డిమాండు, అది వాళ్ళలో వాళ్ళు వివాదాలు పట్టడానికి వీలేదు, కేటగరైజేషన్ చేయండి, వర్గీకరణ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి అరసం 30 ఏళ్ల క్రితం ఆ ఉద్యమం పుట్టినప్పుడే ముందుండి. అట్లా ఏ సమాజంలో ఏ ప్రజాస్వామిక ఉద్యమం జరిగినా, ఏ మలుపు జరిగినా అరసం ముందుంది. దాంట్లో పెనుగొండ కూడా పాత్ర ముందుండటం, దాంట్లో కార్యకర్తగా, నాయకుడిగా లీడ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అనమాట. మనకు కనపడేంత చిన్న మనిషి కాదు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు మనిషి. చాలామంది పెనుగొండ మనలాగా తిరుగుతున్నారు. మనిషి ఊరికనే అట్లా చూస్తే ఎక్స్రే తీయగలను మనిషిని. ఆయనతో అంటే ప్రైవేట్గా మాట్లాడితే కానీ ఆయన టాలెంట్ మీకు అర్థం కాదు. అంత గొప్ప మనిషి, మంచి స్నేహశీలి, అభ్యుదయవాది, కులాల మతాలకు అతీతంగా అందరితో స్నేహం చేస్తూ, అందరితో కాలక్షేపం, అందరితో సంభాషిస్తూ, అందరిని ఎంకరేజ్ చేస్తూ ఒక అరుదైన వ్యక్తి. ఈ గుంటూరులో మనం కేటగరైజ్ చేస్తే ఒక 100 మంది ప్రముఖులు తీస్తే దాంట్లో ఫస్ట్ 10 మందిలో మన పెనుగొండ ఉంటారు. అంత గొప్ప మనిషి, స్నేహశీలి, అభ్యుదయవాది, అన్ని అభ్యుదయ ఉద్యమాలు. ఆయన లేని ప్రోగ్రెసివ్ థింకింగ్ లేదు. అంత ఆలోచన ఉన్న మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము కూడా మన ఇంటికి వెళ్ళి మన ఫస్ట్ సన్మానం నేను చేయాలన్నా, మాస్టర్ కొట్టేశాడు ఫస్ట్ సన్మానం. ఇక రేపు అది కాదు పబ్లిక్గా చేయాలి. మళ్ళీ రేపు సిపిఎం వాళ్ళు ఆఫీస్లో ఉందంట, పాశ్వనామారావు ఫోన్ చేసి ఇక స్టార్ట్ అయినాయి. బహుశా మేము కూడా ఆ స్థాయిలో ఆయన గౌరవించుకుంటాం. ఎందుకంటే ఆయన గౌరవించుకోవటం అంటే మన గుంటూరు గొప్పతనాన్ని, గుంటూరు సాహిత్య గౌరవాన్ని గౌరవించుకోవడం. అలాగా ఈ రిప్రజెంట్స్ గుంటూరు కల్చర్, ఈ రిప్రజెంట్స్ గుంటూరు ప్రోగ్రెసివ్ థింకింగ్, ఈ రిప్రజెంట్స్ గుంటూరు ప్రోగ్రెసివ్ రైటర్స్ థింకింగ్. ఎవ్రీ ప్రోగ్రెస్ ఈజ్ ది రిప్రజెంటేటివ్. అందువల్ల అలాంటి గొప్ప వ్యక్తి, మనకు కనపడే అంత చిన్న మనిషి కాదు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తెలియజేస్తూ, ఆయనతో మీరు ఎప్పుడన్నా మీలో అంటే ఎవరు అలవాట్లు అనుకుంటే కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది సిగరెట్ తాగుతారు, కొంతమంది బీడీ తాగుతారు, కొంతమంది వైన్ తాగుతారు, కానీ కొంతమంది ముచ్చట్లు కావాలి. మాలాంటి వాళ్ళకి ముచ్చట్లు కావాలా. అప్పుడప్పుడు మేము ఆయన గిల్లుకుంటాం. గిల్లితే అంటే వచ్చేస్తూ ఉంటాయి, ధార వచ్చేస్తా, ధారావాహికగా మొత్తం మనం ఒక పుస్తకం చదివినట్టుగా. లేకపోతే ఆ రోజు 100 పేజీలు 1000 పేజీల పుస్తకం నవల చదివితే ఎంత ఉల్లాసం ఉంటుందో అంత ఉల్లాసం ఉంటుంది ఆయనతో అరగంట మాట్లాడితే. అంత గొప్ప వ్యక్తి, ఈజ్ రేర్ పీస్ ఆఫ్ గుంటూరు అనమాట. థ్యాంక్ యూ అన్న, నీకు సన్మాన కార్యక్రమం పాల్గొని ధన్యవాదాలు. చాలామంది సాహిత్య మిత్రులు ఉన్నారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారి యొక్క అభిమానులు, వారి స్నేహితులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీ యొక్క స్పందనని తెలియజేయాలి. ముందుగా తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన వ్యక్తి, జర్నలిజానికి ఒక నియమ నిబంధనల్ని అందించిన వ్యక్తి, దాదాపు 4 దశాబ్దాలుగా ఈనాడులో జర్నలిస్ట్గా ఉంటూ కల్చరల్ వింగ్ చూస్తూ
ప్రస్తుతం హిందూ కళాశాల తెలుగు శాఖ అధిపతిగా పనిచేస్తున్నాను. మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆత్మీయంగా ఉంటే అంత విజ్ఞానం యువతల వ్యక్తిలో వృద్ధి చెందుతుంది. గురజాడ మాటల్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోక తప్పదు. ఆయనతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్. స్విచ్ ఆఫ్ చేద్దాం కొంచెం. ఆయనతో మాట్లాడితే చాలు, ఒకటి కాదు ఎన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియలకు సంబంధించినటువంటి జ్ఞానం అడిగినటువంటి వ్యక్తికి కలుగుతూనే ఉంటుంది. రైట్. దీనికి నేను ఎప్పుడో నా చిన్న కృతజ్ఞతగా కూడా ఒక గురుదక్షిణ కూడా అనుకోవచ్చాము. ఆయనకి పెట్టేసి ఒక టైటిల్ పెట్టాను 2001లో. అప్పుడు పుంకానుగా దేశం మొత్తం ఆర్టికల్స్ వేరెవర్ ఈనాడు గోస్ ఉంటూ ఉండేది. ఇప్పటికీ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ ఉండేది. సాహిత్యానికి రచ్చబండ, 1000 మిత్రుల అండ మా పెనుగొండ. నేను ఆ రోజు ఒక టైటిల్ పెట్టింది సాహితీ రచ్చబండ పెనుగొండ. అది ఎక్కడెక్కడికో వెళ్ళింది. చివరికి ఆయన ఇక్కడ చూసుకోలేదు ఏపీలో, కానీ ఎక్కడెక్కడి నుంచో ఇండియాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఆయనకి ఫోన్లు వచ్చి ఆయన మిత్రులు పలకరించడం, అది నాకు ఆనందంగా అనిపించింది. రైట్. అదేంటయ్యా నువ్వు చూస్తేనేమో సంప్రదాయవాదిలాగా ఉన్నావు, పెనుగొండతోటి నీకు ఎట్లా అంటే బయటికి అలా కనిపించవచ్చేమో, కానీ టోటల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పెనుగొండ ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడంటే నన్ను అనుకోవచ్చు. టోటల్లీ ఇన్ఫ్లుయెన్స్. దానికి ఎగ్జాంపుల్స్ చాలా చెప్తాను. ఎలా అంటే అసలు నేను పనిచేసిన పత్రికే 2 పత్రికలు, ఇక్కడ మిత్రులు పెద్దలు కూడా ఉన్నారు తెలుసు. ఫస్ట్ ప్రస్థానం నాది, మొదటి అడుగులు పడింది ఉదయం పత్రికలో. అక్కడ ఒక 3 ఏళ్ల తర్వాత ఈనాడుకు వచ్చాను. ఈ 2 వాటి ఆత్మని తీసుకుంటే హేతువాదానికి దగ్గరగా ఉండేటువంటి ఆ తత్వంతో నడిచే పత్రికలే. అట్లాంటిది నాకు 2000 సంవత్సరంలో ఈనాడు ఒక పెద్ద బాధ్యత అప్పగించింది. ఏవో పురాణాలు ఉన్నాయి, వైదిక వాంగ్మయము ఉంది, కానీ సొసైటీ డీవియేట్ అవుతుంది వాటి విషయంలో. మీరేమైనా చేయగలరా? పెద్ద ఆయన ఛాంబర్కి పిలిపించి అడిగాడని ఆ రోజున. రైట్. నాకు ఎప్పటి నుంచో ఉంది ఆలోచన. ప్రతివాడు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి చాలా వినున్నాను కనుక ఆయనకు ఆ రోజు సమాధానం చెప్పా. రైట్, వెంటనే తీసేసుకో, ఓ ఫుల్ పేజీ నీకోసం ఇస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఇన్ ఆల్ ఎడిషన్స్ టైటిల్ మన పురాణాలనే వస్తుంది. అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించిన జాతీయాలు, ఒడుపు కథలు, సామెతలు ఇవి ఉంటాయి. ఆ పేజీ నీది, టైటిల్ నీదే ఉంటుంది, బైలైన్ నీదే ఉంటుంది, క్యారీ ఆన్ అన్నాడు. టైటిల్ ఇచ్చి వదిలేశారు మన పురాణాలు. అదే మరి అందరికీ పురాణం అంటే టక్మని ఒకటే ఆస్తికవాదం, కొబ్బరికాయ కొట్టు, పూజ చేయి, ఏదేదో ఇప్పుడు లేకపోతే ఆయితీగట్టు, ఇదేనా నేను చెప్పేది? ఇది చెప్పడానికి నేను రావాలా అని మళ్ళీ నేను ప్రశ్న వేసుకొని మొదలెట్టాను. 2000 సంవత్సరం నుంచి 14 ఏళ్ల పాటు నడిచింది అది ఒక్క చేతి మీదుగా. అన్ని ఎడిషన్స్, మన ఏపీ కాకుండా ఆల్ ఎడిషన్స్. మీరు ముంబై వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, ఒడిషా వెళ్ళండి, ప్రతి చోట నా ఆర్టికల్స్, నా బైలైన్ తోటి ఆర్టికల్స్. 3 వంతులు దీనికి సంబంధించింది, 1 వంతు సాహిత్యానికి సంబంధించింది ఉండేది పేజీ మొత్తం టాప్ లైన్లో. అలాంటి దాంట్లో నేను అవలంబించింది అప్పటికే నేను కొద్దిగా నేను 81-83 ANU MA తెలుగు స్టూడెంట్. నాకు కొంచెం ఆ రోజుల్లో మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళతోటి కొద్దిగా ఉన్నాయి. అయితే ఇంట్లో వాళ్ళు వెనకలాడడంతో పూర్తిగా ఎర్ర రంగు కప్పుకొని బయటికి రాలేకపోయాను, కానీ మనసు అంతా ఎరిపోయింది. వచ్చిన తర్వాత మా గురువుగారు బేతవులు రామరమ్మ గారి దగ్గరికి ఫ్రెండ్స్గా వస్తుండేవాళ్ళు, పెనుగొండ ఇంకా మిత్రులందరూ. సో ఇది కొంచెం లైట్గా అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ లోపల
అరసానికి అరస భావజాలానికి దగ్గరగా ఉండే లాగా రాసినటువంటి రచయితలు ఉన్నారు. రోణంకి మాస్టర్, రోణంకి అప్పలస్వామి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు రాశారు, భారతం రాశారు, భాగవతం రాశారు, ఇంకా చాలా చాలా. అట్లాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చూస్తే ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. వాటన్నిటిని గుర్తు తెచ్చుకున్నాను, వాటన్నిటిని ఒక చోటికి తీసుకొచ్చాను నేను. ఎలా అయితే చెప్పబడింది అక్కడ, ఇది కాదు, ఒక మాయ కాదు, నువ్వు ఖచ్చితంగా చెప్పు. నీదో కొబ్బరికాయ కొట్టి వెళ్ళి ఇంకేదో కోరిక కోరుకో, ఇందాక చెప్పాను కదా ఎర్రతాడు కట్టుకో, ఇంకోటి నల్లమలతాడు కట్టుకో కాదు. ఇదంతా ఏంది, ఈ కథలో ఏముంది, దీన్ని మనం ఫాలో అయితే మన జీవితాన్ని ఎట్లా ప్రోగ్రెసివ్ వేలో తీసుకెళ్ళచ్చు అనేదంతా దగ్గర పెట్టుకొని మొదలుపెట్టా. 18 పురాణాలు ఇంక్లూడింగ్ గరుడు పురాణం. మీరు ఆశ్చర్యపోతారు, ఎవరు రాయలేదు ఇంతవరకు. 14 సంవత్సరాల కాలం పాటు 2000 సంవత్సరం చివరిలో మొదలుపెట్టి 2014లో వచ్చిన మార్పు వల్ల టాబ్లెట్ ఆగింది అక్కడ ఇతర రాష్ట్రాల్లో. అప్పటి వరకు నాదే. దాన్ని చూసే అంతర్యామి మొదలైంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ ఈ లిటరేచర్లో ఎస్పెషల్లీ నేను రాసేటువంటి నా ఆర్టికల్స్, నాదే పారామీటర్ అక్కడ. ఫస్ట్ జనరేషన్ వాడిని కనుక ఏదైనా చెప్తే నా ఆర్టికల్స్ ఇచ్చిదిగో ఈ లైన్స్లో ఉండాలని చెప్తారు ఈనాటికి. సో వీటన్నిటికీ ఇంత స్టాండర్డ్ ఎందుకు వచ్చింది? నేను ఏదో మామూలు ఎంఏ తెలుగు చదివిన వాడిని, మామూలుగా పిహెచ్డి చేసిన వాడిని, అన్నకు బాగా తెలుసు పెనుగొండకి. ఎక్కడైనా నన్ను పరిచయం చేయాలంటే ఒకటే నాకు ట్యాగ్ లైన్, మల్లికార్జున దామరాజు పుండరీకాక్షుడి మీద పిహెచ్డి చేశాడు, అది నా గొప్పతనం ఆయన చెప్పేది. గుంటూరుకి ఎంతో త్యాగం చేసి కవిత్వపరంగా నాటకపరంగా సర్వస్వాన్ని అర్పించినటువంటి వ్యక్తి దామరాజు పుండరీకాక్షుడి మీద నేను పరిశోధన చేశానని మొట్టమొదటిసారి మెచ్చుకొని నన్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా భుజాన మోస్తున్న వ్యక్తి మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా. మొన్న జస్ట్ 2 years బ్యాక్ మన వెంకయ్యనాయుడు గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేదాకా ఇప్పటికీ కూడా దామరాజు పుండరీకాక్షుడు అనే వ్యక్తి, ఆయన మర్చిపోయే సమాజం కొంతకాలం అయినప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పటికీ నాకంటే ఎక్కువగా పరిచయం చేస్తున్నటువంటి చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెనుగొండ అందరికీ నిజంగా మిత్రుడే. ఆయన మైత్రిని గనక మనం అందిపుచ్చుకున్నట్లయితే మనం విజ్ఞానవంతులం అవుతాం, అందులో నో డౌట్. రెండోది చెప్పాను, నా ప్రస్థానం నేను చాలామందికి చాలా కాలం వరకు ఓ కాలేజీ, ఆ కాలేజీకి ఓ లెక్చరర్ని, దానికి ఏదో లేదా అక్కడ ఒక విభాగం తెలుగు విభాగం ఉంటుంది, దానికి వీడొక అధ్యక్షుడు అనేది కూడా ఎవరికి చాలామందికి తెలియదు. మల్లికార్జునరావు ఈనాడు ఈనాడు మల్లికార్జునరావు నా ఇంటి పేరు అట్లా అయిపోయింది చాలా 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 కాలం వరకు. ఎందుకు అయ్యింది అని అంటే దానికి లైన్స్ ఇదిగో చెప్పాను కదా, ఇలాంటి కోణంలోనే నేను ఆర్టికల్స్ రాయబట్టి, నేను లోకల్గా ఉండేటువంటి ఐటమ్స్ రాసిన ఆర్ అదర్వైజ్ ఏదైనా నేషనలైజ్డ్గా తీసుకొని ఆర్టికల్స్ రాసిన అందుట్లో అరసానికి సంబంధించినటువంటి భావజాలం, ఆ రీసెర్చ్ మోడ్ అనేటువంటిది ఉండబట్టే నేను ఇన్నాళ్ళు బతికి కట్టగలుగుతున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి విధాలుగా పోటీ ఇవ్వగలిగారు. ఈ వాక్యంలోనే చాలా అర్థం ఇమిడే ఉంటుంది. అన్ని రకాలుగా అంతమంది పోటీ ఇచ్చిన నన్ను నిలబెట్టగలుగుతుంది ఆ పెనుగొండ గారి స్నేహభావం, ఆయన వల్ల ఆయన ప్రభావంతో నా జీవితంలోకి వచ్చినటువంటి ఆ రచనా శైలి మాత్రమేనని నేను గర్వంగా అయితే చెప్పగలుగుతాను. అందుకే అంటా నేను మరోసారి ఎప్పటికీ కూడా ఆయన రచ్చబండే, సాహిత్యానికి రచ్చబండే. ఎలా రచ్చబండా? ఆయన దగ్గర ఒక ఇష్యూ పెట్టారంటే తాట తీస్తాడు. పొరపాటున అక్షరం తప్పు వచ్చిందంటే ఆ అంశంలో చిన్న అంశం ఏదన్నా తప్పు, ఆ డేట్ తప్పు వచ్చినా ఆర్ దాంట్లో ఒక పదం తప్పు వచ్చినా చొక్కా పట్టుకొని నిర్మోహమాటంగా మొహం మీద గుద్దినట్టే మాట్లాడతా. అది కాదు, ఇది దానికి సాక్ష్యం నేను, అథెంటిక్గా ఇక్కడ నేనున్నాను, అథెంటిక్ పర్సన్ని, నువ్వెవరు అనేటువంటి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్, ఆ మనిషి అంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు.
నేను చదువుతాను పుస్తకాలు, చదవకుండా ఏం రాయను. చదవకుండా రాస్తే మా వాళ్ళు అసలు ఊరుకోరు, ఇన్నాళ్ల పాటు ఆ పత్రికల్లో ఉండొచ్చిన వాళ్ళు కూడా కాదు. చదువుతాను, కానీ మనలో చాలామందికి వచ్చినటువంటి ఆ మైనస్ పాయింట్ ఏంటంటే చదివింది ఆ కాసేపే గుర్తుపెట్టుకుంటాం. ఏదో ఆ ఆర్టికల్ రాసే వరకు ఆర్ ఆ ఉపన్యాసంలో మాట్లాడే వరకు ఆ సమయం వరకే గుర్తుంటుంది. కానీ వెరాస్ పెనుగొండ మాత్రం ఒక చోట ఒక పుస్తకంలో ఒక వాక్యం ఆర్ ఒక వర్డ్ ఒక పదం చూశాడు, కంట్లో పడిందంటే ఆయన ఫోటోజెనిక్ మెమరీ, ఇంకా మర్చిపోడు అది. బాగా ఎంతో ఇదిగా గుర్తుపెట్టుకుంటాడు. 1997లో మనకి భారత స్వర్ణోత్సవాలు జరిగినాయి. నా చేత యథావిధిగానే నెల రోజుల ముందు నుంచి రాయించారు ఈనాడులో ఆర్టికల్స్. ప్రతిదీ చదివేవాడు, కనపడ్డప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాగే చిన్న చిన్న మినీ కవితలు లాంటివి ఉంటే వాటి గురించి కూడా ఆయన చర్చ చేస్తాడు. ఇట్లా ఒక ఈనాడనే కాదు, ఆయన ఒక ఈనాడైతే పెనుగొండ అవ్వడు. ఎన్ని పత్రికలు. నేను ఇంకా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే కథలు మనం అందరం వింటూనే ఉంటాం. ఈరోజు ఆదివారం అన్ని పత్రికలకి అనుబంధాలు ఉన్నాయి, అన్నిట్లోనూ కథ పడుతూనే ఉంటుంది. బాగా ఫెమిలియర్గా ఉన్న పేపర్లు, సర్క్యులేషన్లో ఉన్న పేపర్లు కాకుండా చిన్న చిన్న పేపర్లు కూడా ఉన్నాయి. అవి కథలను అప్పుడప్పుడు ప్రచురిస్తూ ఉంటాయి. ఎక్కడో అసలు ఆ పేరు కూడా చాలామందికి అంతగా పట్టు ఉండదు. అట్లాంటి పేపర్లో పడ్డ కథని కూడా తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి శిల్పం, దాంట్లో ఉన్నటువంటి అంశం, వీటన్నిటిని గురించి మాట్లాడి ఆ కథని బేరీ చేసి శభాష్ బ్రహ్మాండంగా రాశాడు ఈ రచయిత అని చెప్పి మెచ్చుకోగలిగినటువంటి ఆయన అంత గొప్ప రీడర్, విగరస్ రీడర్ అన్నమాట. అంతటి చదువరిని నేను దాదాపుగా ఎక్కడ చూడలే. చాలా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, కానీ చెప్పానే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నటువంటి మైనస్ ఏంటి అని అంటే, లోపం ఏంటి అని అంటే చదువుతాం ఎక్కడి వరకు, ఆ వ్యాసం రాసే వరకు, లేదు ఆ అంశం మాట్లాడే వరకు. కానీ పెనుగొండ అలా కాదు. అంతటి జ్ఞాపక శక్తి, అంతటి జ్ఞానం ఉన్నటువంటి సంపన్నుడు. కనుకనే సాహిత్యం మొత్తానికి ఒక ప్రక్రియకి కాదు, తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లోనూ మంచి పట్టున్నటువంటి మనిషి, గట్టివాడు మా పెనుగొండ లక్ష్మీనారాయణ. నా పెనుగొండ లక్ష్మీనారాయణ అని కూడా నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సభాధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, మాణిక్య వరప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. మేము 74లో ఎంఏ పూర్తి చేసాం, 76లో ఉద్యోగంలో చేరాం. ఆ రోజుల్లో ఇసుక సభల్లో లక్ష్మీనారాయణ గారిని చూసాం, అంతే, పలకరించడం కూడా లేదు. తరువాత నేను ప్రజాకవి తిరునగర్ రామాంజనేయులు గారి జీవితం సాహిత్యం అనే అంశం మీద పిహెచ్డి చేశాను. ఆ పుస్తకం ఇవ్వడానికి లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్ళాం, నేను మా మిత్రుడు సత్యనారాయణ గారు. ఎందుకో చాలా ఫైర్ అయిపోయాడు. ఏంటిది, ఏం రాయటం అన్నాడు. నేనేం మాట్లాడలా. నా దగ్గరకు వస్తే నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని కదా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. కాఫీ ఇచ్చారు, తాగాం, వచ్చేసాం. తర్వాత ఒకరోజు బుక్ లవర్స్ షాప్ దగ్గర రాత్రిపూట 7:30కి పాపినేని శివశంకర్ గారు, నేను, లక్ష్మీనారాయణ గారు కలుసుకున్నాం. ఆ రోజు అంతే ఫైర్ అయిపోయాడు. ఏంటయ్యా భక్తి ఉద్యమాలు, ఆ గంగప్ప ఏంటి, అలా ఒక పావు గంట మొహం వాసిపోయేట్టు మాట్లాడాడు. నేనేం మాట్లాడలే, నవ్వుతూ విన్నానంతే. మా శివశంకర్ గారు మాత్రం లక్ష్మీనారాయణ అంటే ఇట్లానే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అట్లా మొదట్లో ఎందుకో ఆ విధంగా మా స్నేహం ప్రారంభమైంది. ఆ తరువాత క్రమంగా ఆయన రాసిన పుస్తకాలు నన్ను పిలిచి ఇంటికి పిలిచేలా ఇచ్చేవాడు. 100 ఏళ్ల పులుపుల శివయ్య ఆ పుస్తకం మొదట ఇచ్చారు. తర్వాత దీపిక పుస్తకం ఇచ్చారు. శ్రీమ సాహిత్యం 2 పుస్తకాలు ఇచ్చారు. ఏం తమ్ముడు అంటూ పలకరించేవాడు. తెలుగు భాషా ఉద్యమంలో కలిసి తిరిగాం.
ఇది లక్ష్మీనారాయణ గారితో నాకున్న ప్రత్యక్షమైన అనుబంధం. ఇవాళ కూడా ఇప్పుడు కూడా లక్ష్మణరెడ్డి గారి ఆఫీసులో కూర్చున్నప్పుడు నాకు ఆ పుస్తకం తేలేదు నువ్వు అంటే, నేను తర్వాత ఇస్తాను స్కూటర్లో ఉందిలే అని చెప్పాను. అంత నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం లక్ష్మీనారాయణ గారిది. పుస్తకాలు సమీక్షించారు, మీ రీసెర్చ్ బుక్ సమీక్షించారు. అలా లక్ష్మీనారాయణ గారితో ఉన్న అనుబంధంతో అంత మంచి స్నేహితుడు, నిక్కచ్చిగా మాట్లాడే మనిషి మరెవరూ కనపడరు. ఒక సామాన్యమైన స్థితి నుంచి ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న దశకు చేరుకున్నాడంటే గుంటూరు పట్టణం అందరూ గర్వించదగిన అంశం. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి కొంతమంది సాహితీవేత్తలు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. కత్తి వెంకటేశ్వరుడు, సింగారావు గారు, తిరుపతి గారు.
నేను పెనుగొండ సాహిత్యాన్ని గురించి కానీ నేను మాట్లాడడానికి అర్హుడిని కాదు, ఎందుకంటే నేను ఈ సాహిత్యవేత్తను కాదు. అయితే పెనుగొండకి నాకు ఉన్నటువంటి సంబంధాలని గురించి మాత్రం నేను ప్రస్తావన చేస్తాను. నేను 1957లో గుంటూరులో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను. 1974 వరకు గుంటూరులోనే ఉన్నాను. అయితే మొట్టమొదట మాకు గుమస్తాలుగా ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ రాజ సంబంధం లేనివాళ్ళు. అయితే తర్వాత గంజి ఆంజనేయులని అతను వచ్చాడు. అతను కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న మనిషి. అతను గుమస్తాగా చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. ఇది అప్పుడు పార్టీ వాళ్ళు, నీ దగ్గర గుమస్తా చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ మాకు కావాలి, మా పార్టీ ఆఫీస్కి కావాలని చెప్పి అతను తీసుకెళ్తే నాకు ఎవరన్నా ఇవ్వండి, తీసుకెళ్ళండి అంటే అప్పుడు పెనుగొండని నారాయణ గారు పంపించారు. పెనుగొండ అయితే నేను మొట్టమొదట అడ్వకేట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తర్వాత గంజి ఆంజనేయులు ఉన్నప్పుడు మేము ప్రతి శనివారం ఖచ్చితంగా, ఇప్పుడు విశారద బుక్ వస్తుంది, బ్రిడ్జి దగ్గర విశారద బుక్ వస్తుంది, ఆ మేడ మీద ఖచ్చితంగా శనివారం ఏదో సమావేశం జరిపేవాళ్ళం, ఒక కార్యక్రమం. అది సాహితీ కార్యక్రమం కావచ్చు, ఏదో ఒకటి కార్యక్రమం ఖచ్చితంగా శనివారం. మా ఆఫీస్ ఉండదు, ఆఫీస్ మూసేస్తాం. మా ఇల్లు వేరు, ఆఫీస్ వేరు. అడ్వకేట్ ఆఫీస్ మూసేస్తాం. ఆ గుమస్తా కూడా అక్కడే ఈ మీటింగ్ ఏర్పాట్లో ఉంటాడు. అయితే గంజి ఆంజనేయుల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మాకు నారాయణ గారు పెనుగొండ లక్షణాన్ని పంపించాడు గుమస్తాగా. అయితే గంజి ఆంజనేయుల కంటే కూడా పెనుగొండ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉండేవాడు. ఇది సాహితీ శనివారం కాకుండా గుమ్మడి రాధాకృష్ణమూర్తిని ఇంకొక అతను కూడా సోషల్ సర్వీస్ చేయాలనే మనిషి. అతను ఏమన్నా అంటే, మీరు శనివారం చేస్తున్నారు కదండి, నేను శనివారం కాకుండా గురువారం బుధవారం కూడా చేస్తానన్నా. బుధవారం గురువారం నేను రాను, నువ్వు కావాలంటే చేసుకో, అవసరమైతే ఇతను గుమస్తాను పంపమంటే పంపిస్తాను తప్ప నేను రాను అని చెప్పేవాడిని. ఆ రకంగా ఒక సంవత్సరం అయితే దాదాపు 110 కార్యక్రమాలు జరిగినాయి ఆ మేడ మీద, డిస్కస్ మేడ మీద జరిగి. వాటి ప్రధాన పాత్ర పెనుగొండ లక్షణానిది చివరిలో. అయితే 1974 తర్వాత నన్ను తమ్మారెడ్డి సత్యనారాయణ గారు అని కమ్యూనిస్ట్ పార్టీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఫోన్, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ ఫోన్ చేసి మా పరువు కాపాడు అన్నాడు. అదేంటండి, ఈ పరువు నేనేం తీసేస్తున్నానండి, పరువు కాపాడమంటారేంటి అంటే, అట్లా కదయ్యా, నువ్వు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నావు, గుంటూరులో లాయర్గా ఉండి ఈ శాంతి స్నేహ సంఘాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నావు, కానీ మేము రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడిని ఆంధ్రప్రదేశ్ శాంతి సంఘానికి ఒక ప్రధాన కార్యదర్శిగా ఇవ్వలేకపోయాము, నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు. అంటే నేను ఇక్కడ చేస్తున్నా కదండి, నేను అడ్వకేట్గా ఉండి చేస్తున్నాను అంటే, కాదు మా పరువు కాపాడు, నువ్వు రావాల్సిందే, కావాలంటే 15 రోజులు ఇక్కడ 15 రోజులు అక్కడ ఉండు అని చెప్పినప్పుడు, సరే పెనుగొండ లక్షణాన్ని చాలా యాక్టివ్గా ఇక్కడ పనిచేస్తున్నాడు కదా, గుమస్తానే కాకుండా సామాజిక సేవ కూడా చేస్తూ ఉన్నాడు కదా. అప్పుడు పెనుగొండని అడిగాను, లక్షణ, ఎందుకంటే లక్షణాలు వస్తే నేను అక్కడ ఇంకాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, అందువల్ల లక్షణాన్ని రమణ అడిగితే నేను 2 రోజులు ఆలోచించి చెప్తానండి అని చెప్పాడు. 2 రోజులు అయిన తర్వాత, కాదండి నేను రావట్లేదు, నేను రానండి అని చెప్పాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, పరుచూరు రాజారామ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేశాడని, చేస్తే రాజారామ గారు వద్దన్నారని. అయితే ఒకటి,
పెనుగొండ చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. అక్కడ నాతో పాటు వస్తే ఇంకా నాకు సహాయపడతాడనే ఉద్దేశంతో నేను రమ్మనమన్నాను. అయితే తర్వాత నేను లక్షణం రాలేదనుకోండి, నాకు గుంటూరుతో సంబంధాలు పోయినాయి. 1974 నుంచి 90 వరకు నేను హైదరాబాద్లో ఈ శాంతి స్నేహ సంఘాల్లో పనిచేస్తూ, అదేవిధంగా డెమోక్రాట్ లాయర్స్ అసోసియేషన్తో పనిచేస్తూ అక్కడే గడిపాను. 90 తర్వాత నేను ఇందాక నేను చెప్పింది 1974 ఆ ప్రాంతంలో పెనుగొండని రమ్మని చెప్పి అడిగింది. తర్వాత పెనుగొండ రాకపోతే నేను వెళ్ళిపోయాను. తర్వాత నేను 90 వరకు హైదరాబాద్లోనే ఈ డెమోక్రాట్ లాయర్స్ అసోసియేషన్ కానివ్వండి, శాంతి సంఘం కానివ్వండి పనిచేస్తూ ఉండిపోయిన తర్వాత, అప్పుడు సోవియట్ రష్యా పతనం ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నన్ను కాదు, నువ్వు విజయవాడ వచ్చేసేయి, నువ్వు అక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేయాలి అని చెప్తే అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఎడిటోరియల్ బోర్డులో పనిచేశాను. అట్లా జనరల్ మేనేజర్గా పనిచేసి 2002లో నేను గుంటూరు వచ్చాను. 2002 కానీ అప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. పెనుగొండ మాకు సంబంధాలు లేవు, మొబైల్స్ లేవు కదా, అసలు పెనుగొండకి మాకు సంబంధాలు లేవు. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అడ్వకేట్ అయ్యాడు. తర్వాతనేమో మన గుంటూరు బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా అయ్యాడు. అప్పుడు నేను మరి ఇక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు కదా, కానీ నన్ను మెంబర్గా చేర్పించి అయితే నేను ఆ రకంగా ఏంటంటే పెనుగొండ నేను చెప్పిన మాట వింటే మాత్రం ఈ రకంగా కాదు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నా మాట వింటే పెనుగొండ ఈ దశకి వచ్చేవాడు కాదు. అందుకని నేను అప్పుడప్పుడు పెనుగొండతో అంటాను, నా మాట వినకపోవడం చాలా మంచి పని చేసేవాయా, నా మాట వింటే నువ్వు ఓకే. అంతేది ఏంటంటే తర్వాత చూస్తే పెనుగొండ అంతు లేదు, నాకు అందకుండా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణరెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్. హీరో మా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మా గురుతుల్యులు లక్ష్మణరెడ్డి గారు, అదేవిధంగా లింగంశెట్టి ఈశ్వరరావు గారు, తర్వాత శరత్చంద్ర గారు, మల్లికార్జున గారు, పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జనచైతన్య వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ, నాకు తెలుగు భాష అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యంతోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాను. ఇంటర్ స్పెషల్ తెలుగు, డిగ్రీ స్పెషల్ తెలుగు, ఎంఏ తెలుగు, ఇంకా పిహెచ్డి కూడా తెలుగు. అయితే ఇక్కడ ఉదహరించడానికి కారణం ఏంటంటే, పిహెచ్డి తెలుగు అంశాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ద్వారా నమోదు చేసుకొని ఎన్వి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, సాంఘిక నవలలు కానీ, కథలు కానీ అలా విభాగాలుగా చేసుకుంటూ వస్తూ కథా రచయితగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క గుంటూరు కథలు సంకలనాల మీద చేద్దామనే ఉద్దేశం కలిగింది. గైడ్ గారు కూడా నాకు సలహా ఇచ్చున్నారు. ఇచ్చిన తర్వాత నేను విశాలాంధ్ర వాడిని సంప్రదించాను ఈ విషయం మీద. వర్దిస్తే ఆయన మన గుంటూరు ఆయనండి, చాలా మంచి రచయిత, అన్నీ బాగుంటాయి అని చెప్పేసి అన్నారు. సరే, ఇలా అది కాకుండానే నేను విశాలాంధ్రలో గుంటూరు కథల పుస్తకం కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళి చదివాను. అప్పుడు చదవడానికి 15 రోజులు పట్టింది. గైడ్ గారు కోపడ్డారు. ఏ వెంకటేశ్వరరావు, నేను చెప్తే చేయవా, సార్ బాగా తెలుసు కదా, నాకు ఐడియా ఉంది. ఆ తర్వాత సంవత్సరంలోనే పూర్తి చేశాను పిహెచ్డి, సంవత్సరం 3 నెలల్లో. అంటే ఆయన యొక్క పెనుగొండ లక్ష్మీనారాయణ యొక్క పుస్తకం మీద అంత గ్రిప్ సంపాదించు తక్కువ కాలంలో. ఎందుకంటే సరళమైన రచన ఉంటుంది. కథా విభాగాల్లో కూడా అన్ని కథలు ఒక మామూలుగా ఏదో ఒక ప్రక్రియకే అంటుకునే ఉన్న మనిషిని కాదు. సమాజంలో ఉన్నటువంటి సాహితీ ప్రక్రియలన్నింటినీ స్ఫురించి అందలం ఎక్కించారనమాట ఆ పుస్తకంలో. రచనా శిల్పంలో కానీ, మెళకువలో కానీ, కథను నడిపించడంలో కానీ, పాత్రల చిత్రణలో కానీ, ఇలా ఏ ప్రక్రియ తీసుకున్నా కూడా చాలా
తేనె పాకం మనకి ఎంత రుచినిస్తుందో ఆయన రచన అలా మన మనసుల్ని ఆకట్టుకుంటుంది. ఓకే. ఇంతటి ఇలా సంవత్సరంలోనే పిహెచ్డి పట్టా పొందిన తర్వాత నాకు అధికార భాషా కమిషన్ రాష్ట్ర సభ్యుడిగా రావడానికి కారణం పిహెచ్డి వల్ల. ఓకే. ఆ విధంగా రాజకీయాలు ఏం మాట్లాడాను సార్, అసలు టైం ఉంది, చాలా మంది మాట్లాడాలి. రావడానికి కారణం పరోక్షంగా గురువు గారి యొక్క పిహెచ్డి నాకు దోహదపడింది. కావున ఆయన రాబోయే జీవితం మంచి రచనా వ్యాసంగాలతోనూ నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యము ఇలానే మంచి కీర్తి మంచి పుస్తకాలు వెలువడి సమాజానికి మా అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు జనచేతులు లక్ష్మణ్ రెడ్డి గారికి, మా గురుతుల్యులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, లింగశెట్టి సార్ నమస్కారం. నేను పాడబోయే పద్యం గుర్రం జాష గారి పద్యం. ఎంత కోయిల పాట వృధాయ్యనో కదా, చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తులు జింక నీడేరెనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముద్దపురాలు భిన్నమయ్యేనో కదా, పండిన వెదురు జొంబములలో ఎంత గంధవహనం, ఎంత తంగెటి జున్ను, ఎంత రత్నగాంధి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయేనో, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయేనో, పుట్టరాని చోట పుట్టు కదనా, ఎంత కోయిల పాట వృధాయ్యనో కదా, చిక్కు చీకటి వన సీమలందు థ్యాంక్ యూ. మిత్రుడు అత్యంత 4 దశాబ్దాలుగా సన్నిహితుడికి కేంద్రంలో జాతీయ స్థాయిలో అత్యున్నతమైన సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషమో, ఈ రోజున మన గుంటూరులో లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అభినందన సభ ఏర్పాటు చేయడం ఇంకా మరింత సంతోషాన్ని కలిగించింది. ఏదైనా ఈ రోజుల్లో క్రమేణా కాలక్రమేణా మారుతున్న దైనందిక జీవితాల్లో గ్రంథ పఠనం ఏనాడో తగ్గిపోయింది. తర్వాత పత్రికా పఠనం తగ్గిపోవడం కూడా మేము ఒక జర్నలిస్ట్గా నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్లో శివ గ్రీన్ వ్యాలీలోనే ఉంటే అక్కడ 300 ఫ్లాట్లు ఉంటే వచ్చే ఎన్ని పేపర్లు అంటే 10 పేపర్లు, దాంట్లో 2 పత్రికలు నావి. అంటే 280 కుటుంబాలకి 10 పేపర్లు మించి కూడా వచ్చే పరిస్థితి, వాళ్ళ చదివే పరిస్థితి కూడా ఇంకా పిల్లలే చదువుతారు, పెద్దలే చదవట్లేదు. పిల్లలు చదివే పత్రిక చదవటం కూడా ఏనాడు పోయింది. చాలా అది కూడా బాధాకరం. ఇలాంటి ముఖ్యంగా సాహిత్య అకాడమీ రావటము, అవార్డు రావట్ల దాని పట్ల ఎక్కువ ప్రాచుర్యంలో రావటం వాళ్ళ ఈ అభినవ సభ వల్ల ఎంతమంది వచ్చారండి. దీనివల్ల ఒక 10 మందికి కూడా ఒక 100 మంది వేల అన్ని ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఒక భాషా అభిమానం పఠనాసక్తి పెంచుతూ కొంతమేరైనా ఇలాంటి సభలు ఇలాంటి వ్యక్తుల వల్ల పెరుగుతున్నాయని ఆశించే వ్యక్తుల్లో కూడా నేను సమాచారం తెలియగానే నేను అందరికి కూడా సమాచారం అందించాం. వెంటనే ఇందాక ఈశ్వరరావు గారు ఫస్ట్ ఫోన్ చేసి మీతో పాటు పనిచేశారు కదా మన లక్ష్మణ్ కదా అని ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాం. అలాగే వెంటనే రాష్ట్రంలో ఉన్న తెలుగు భాషా పండితులు అందరికి కూడా రచయితలు నాకు తెలిసిన ఫోన్ నెంబర్లు అందరికి కూడా లక్ష్మణ్ గారి మిత్రుడికి ఇట్లా అవార్డు వచ్చిన సమాచారం ఇచ్చాం.
చెన్నై సూర్య అవార్డు సభలో ఉన్నప్పుడు బేతవల్లి రామబ్రహ్మ గారు కూడా నా మెసేజ్ పెట్టి మన కామ్రేడ్కి చలపతి నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టానని నాకు వెంటనే మెసేజ్ పెట్టాడు. నేను చాలా మంది ఏంటంటే ఉన్న వృత్తిలో ఒక వృత్తిని చదువుకున్న తర్వాత ఏదో వృత్తిలో పట్టినైతే 90-80% అందరూ ఆ వృత్తికే పరిమితం అయిపోయి జీవితంలో చరమాంకం వరకు ఆ వృత్తిలోనే ఉంటారు. ఏ కొద్ది మందో ఒక పై స్థాయికి ఉండి రెండో చూపుతో మూడో చూపుతో అట్లా వెళ్ళేటువంటి వ్యక్తుల్లో అతి కొద్ది మంది ఉంటారు. ముఖ్యంగా మా జర్నలిజంలో నుంచి ఒక 4% మంది కనిపిస్తారు. ఎక్కువ మంది ఏంటంటే మాకు ఎంతసేపటికి పొద్దున్న లేచి వాచి వార్తలు మీటింగులు ఏదో విమర్శలు రాద్దామా ఇది తప్ప దానికే పరిమితం అవుతుంది తప్ప మిగతా ఒత్తిడి పట్టు కానీ సాహిత్యం పట్ల కానీ కూడా అభిమానం కూడా చాలా తక్కువలే చెప్పాలి. మా మిత్రుడు అని సంతోషం ఏంటంటే ఇందాక డొక్కా మాణిక ప్రసాద్ గారు కూడా మొదట్లో ఉదయం రిపోర్టర్గా గురజాల ఉదయం రిపోర్టర్గా ఉండి మా యూనియన్ మీటింగ్లు కూడా వస్తుండేవాడు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా తాడిపాటి విశాలాంధ్ర విలేకరుగా ఉండేవాడు. సరే దాన్ని వదిలేసి ఇవాళ వేరు రంగాల్లో ఇవాళ కొద్దిగా రాణిస్తారు. మా మిత్రుడు లాయర్ అయిన విశాల లక్ష్మీనారాయణ గారితో నేను ఆంధ్రపత్రికలో ఉండి ఇక్కడ దాదాపు 7 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు. మేమంతా కలిసి ఇప్పుడు పొండరీకాక్షుడు ఆంధ్రజ్యోతి అంటే మేము వెళ్ళిన ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక హాస్యంగా సరదాగా అంతా ఒక కలయిక. నేను ఎప్పుడు 3 రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుండేవాడిని. అట్లా మా జ్యోతిశ్రీ కూడా కలిసి పనిచేసాం. ఇలా ఒక వృత్తిని ఎంచుకుంటూ కూడా ఇవాళ అనేక రంగాల్లో దాటి మల్లికార్జునరావు కానీ ఇవాళ సాహిత్య రంగంలో ఇలాంటి వాళ్ళు ఒక 3-4% ఉన్నారు. అంటే ఇలాంటి లక్ష్మీనారాయణ గారి వల్ల మరింత సాహిత్యాభిలాషం ఎదగాలని చెప్పి కోరుతూ కూడా ఇలాంటి అభినందనలు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. అభినందన సభ ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్న జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు, ప్రియమిత్రుడు, చిరకాలంగా సన్నిహితుడు వల్లవరెడ్డి లక్ష్మణరెడ్డి గారికి, అలాగే నా గురించి మంచి మాటలు చెప్పి వేరే పనులను వెళ్ళిపోయిన లింగంశెట్టి ఈశ్వరరావు గారు, వారు నాకు చిరకాలంగా సన్నిహితులు. నేను పాత్రికేయుడిగా విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పుడు వారితో అనేక సార్లు ముచ్చటించటం, పత్రికల్లో కొన్నిసార్లు వార్తలు వచ్చినప్పుడు వారు నన్ను అభినందించటం, చాలా కుటుంబ సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం. వారు చాలా పెద్ద మనిషి, నిజాయితీ కలిగిన మనిషి రాజకీయాల్లో. వారికి ధన్యవాదాలు. తర్వాత నా ప్రియమిత్రుడు, మన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అనేక ముచ్చట్లు చెప్పారు నా గురించి. లోకాలోకాలకు సూర్యుడిని అతడు ఒక్కడే అన్నట్టుగా ఈ అమ్మాయి భాగ్యలక్ష్మి కూడా మాట్లాడింది. ధ్రువతార అన్నారు, అప్పుడప్పుడు ద్రవతారను కూడా అవుతాను. అదే మా అప్పలనాయుడు నా గురించి వ్యాసం రాస్తూ గొప్ప రచయిత. మా పెనుగొండ పగలంతా ధ్రువతార, అప్పుడప్పుడు రాత్రి ద్రవతార అని. సరే, సరదాగా ఏది ఉన్నా కూడా సీరియస్నెస్ అనేది చాలా అవసరం అనేది. బయటకు అంత సరదాగా ఉన్నా ఏదైనా కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని భావించేవాళ్ళు నేను ఒకరిని. తర్వాత మా శరత్ అరసం రాష్ట్ర కార్యదర్శి, చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. శారద సాహిత్యం, 1946 సాహిత్య పాఠశాల, తిలక్ సాహిత్య సందర్శన వంటి గొప్ప పుస్తకాలకి సంపాదకత్వం వహించాడు. తనతో పాటు నన్ను కూడా పక్కన పెట్టుకొని గౌరవించిన వ్యక్తి మా మల్లికార్జునరావు. అతనంటే నాకు చాలా అభిమానం. అందరూ ఇప్పుడు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. చాలా సంతోషం. అవార్డు రాకముందు లక్ష్మీనారాయణ, అవార్డు వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ అనేది మొన్నటి నుంచి కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడు ఒకే లక్ష్మీనారాయణని, పెనుగొండ లక్ష్మీనారాయణని అంతే. అయితే 2002 ఈనాడులో వృత్తి న్యాయవాదం, ప్రవృత్తి సాహిత్యం అని చెప్పి, అందులోనే మా పెనుగొండ సాహిత్య రచ్చబండ అని చెప్పి కొనియాడుతూ భారతదేశంలో ఈనాడు పత్రికలన్నింటిలోనూ నా గురించి 2 ఫోటోలు పెట్టి వార్త రాసి అప్పుడే గుర్తించిన వాడు, గౌరవించిన వాడు, నన్ను ప్రేమించిన వ్యక్తి. అతని హిందూ కళాశాల, చాలా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు సాహిత్యానికి గణనీయమైన సేవలు అందించిన హిందూ కళాశాలకి గొప్ప వారసత్వం తెలుగు సాహిత్యానికి ఉన్న
తెచ్చిపెట్టిన ఆ తెలుగు శాఖకి ఇప్పుడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. తెలుగుచెర్ల వెంకటరత్నం గారని ఒక మహానుభావుడు ఆ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేసి సాహితీ అని పత్రికను తీసుకొచ్చాడు. ఆ పత్రిక భారత్ కన్నా ఉన్నత స్థానంలో ఉందని కుందుర్తి గారు కూడా ప్రశంసించారు. అటువంటి తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉంటూ నా పట్ల ప్రేమను కొనసాగిస్తున్న వ్యక్తి వారు. గోడవల్లి నాగేశ్వరరావు గారు 1-2 మాటలు నన్ను చాలా తనకు తోడ్పడినట్టుగా ఉత్సాహవంతుడిగా ఉన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. 93 ఏళ్ల వయసు, చాలా సంతోషం. వారి దగ్గర 73లో గుమస్తాగా చేరాను. మహోన్నతుడైన 74లో నేను డిగ్రీలో చేరుతాను అన్నట్టు, వద్దు టైప్ నేర్చుకో, కావాలంటే నాకు ఇంకా ఎక్కువ పని చేయగలవన్నారు. అట్లా ఆయన ఆ సహాయం కూడా చేసి పెట్టారు. అంటే ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ అన్నమాట. ఎవరైనా వాడుకోవచ్చు అనే దానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. నన్ను చదువుకోవద్దని ఆపారు వారు. తర్వాత నేను 76లో డిగ్రీలో చేరాను. అది ఒక వాస్తవ విషయం. ఆయన మీద నాకు చాలా గౌరవం, అది కూడా చెప్తున్నాను. వారమ్మటి ఎళ్ళుంటే నాకు చెప్పాను ఏమైపోయేవాడిని అని, సంకనాగిపోయేవాడిని హైదరాబాద్ ఎళ్ళుంటే. ఇంకో మాట కూడా అనొచ్చు కానీ అనకూడదు. సరే, అది జరిగింది, అది వాస్తవం. ఇక్కడ మిత్రులు చాలామంది ఉన్నారు. మా సూర్యదేవ రవికుమార్ గారు, నేను గుంటూరు సీమ సాహిత్య చరిత్ర రాశాను. రాస్తే ఆయన నాకు ప్రేమగా ఉత్తరం రాశారు. బహుశా ఇంత గొప్ప చరిత్ర పుస్తకం ఇంకా రాయాల్సినంతగా రాయాల్సింది కదా, నువ్వు అర్ధంతరంగా ఆపేశావు, న్యాయం చేయలేదన్నట్టుగా ఆయన ఉత్తరం రాశారు. దాన్ని నేను చాలా గౌరవంగా స్వీకరించి మళ్ళీ రాశాను. 300 పేజీల నుంచి 450 పేజీలకు చేర్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేశాను. రేపు 2025లో ఆ పుస్తకాన్ని 3వ ప్రచురణగా దాదాపు 500 పేజీలకు పైగా ఉంటుంది, అది తీసుకొని వస్తాను. తర్వాత గుంటూరు కథలు, మా కత్తి వెంకటేశ్వరులు ఉన్నాడా, అతని అది 1913లో గుంటూరు జిల్లా నుంచి తెలుగు కథ ఆవిర్భవించింది. గుత్తికొండకు చెందిన అక్కిరాజు ఉమాకాంతం విద్యాశాఖల వారు తొలి కథ రాశాడు. ఆ కథ నుంచి 2013 దాకా, అంటే తెలుగు గుంటూరు కథకు 100 ఏళ్ళైన సందర్భంగా నేను 70 కథలతో, అప్పటికి మా అరసం ఆవిర్భించి 70 ఏళ్ళైంది. ఈ సందర్భంలో 70 కథలతో నేను ఒక సంకలనం తీసుకొని వచ్చి పుస్తకం వేశాను అరసం తరఫున. దాని మీద రీసెర్చ్ చేశాడు. అది ఒక సంతోషకరమైన విషయం. నేను రాసిన కథలు ఏమీ లేవు అందులో. అయితే నిన్న సాక్షిలో మా దయానంద్, ఆ మూలనున్నాడు కాబట్టి మూలపురుషుడు, గొప్ప కథా రచయిత. అతను నిన్న ఒక వ్యాసం రాశాడు నా మీద, బాగా ప్రశంసిస్తూ బొమ్మ రాశాడు. నేను కథలు 1-2 రాశాను, ఇక తర్వాత రాయదలుచుకోలేదు. నువ్వు ఎందుకు రాయలేదు అని అడిగాడు. నాకు కథ అంటే ప్రేమ, రాయలేదు. ఇక దానికి అర్థం అయ్యే ఉంటుంది. ఇక దాన్ని చెడగొట్టడం ఇష్టం నాకని చేసి అదే చెప్పేది. అతను అడిగితే చెప్పాను. మా తమ్ముడు అతను కలిసి తిరుగుతున్నామా రాశాడు. తర్వాత మన సింగారావు గారు ఉన్నారా, సింగారావు గారు, నువ్వు వాస్తవాలు ఆయన మాట్లాడినా కానీ అప్పుడంత ఆవేశాలు కాదు, కానీ ఇప్పుడు ఆలోచనలు కొంచెం జాగ్రత్త పడుతుంటాం కదా. అయితే కలిసి పనిచేసాం సింగారావు గారు. సింగారావు గారు తిరునగర్ రామాంజనేయులు గారి పుస్తకం మీద వెంకటస్వామి ఆలయంలో జరిగిన దాంట్లో మా రాఘవాచార్య గారు, మా గురువు గారు, విశాలాంధ్ర సంపాదకులు, ఆయన అధ్యక్షత వహిస్తే ఆ పుస్తకాన్ని సమీక్షించింది కూడా నేనే. ఇంకొకటి ఏంటంటే, గుంటూరు సీమ సాహిత్య చరిత్ర రాసేటప్పుడు, పద్య కవుల గురించి అది రాసేటప్పుడు నేను కొంతమందిని మాత్రం ఉదహరిస్తూ, నా తర్వాత ఇంకా మీరు తెలుసుకోవాలంటే సూర్యదేవ రవికుమార్ గారు రచించిన, మా సింగారావు రచించిన 2 పుస్తకాలు, గుంటూరు కవులని ఏం రాశాడు, గుంటూరు కవులు ఆయన 900 మంది, అది పరిశోధన అంశం అన్నమాట. ఆయన కూడా ఒక డాక్టరేట్ ఇవ్వాలి నన్ను అడిగితే. తర్వాత కవిత రాసిన కమ్మవారు అని చెప్పి 3 సంపుటాలు రాశాడు ఆయన. ఒక సంపుటం ఆవిష్కరణకు నన్ను అధ్యక్షుడిగా కూడా ఆహ్వానించి నన్ను గౌరవించారు. అంత మంచి
పరిశోధన అంశం కలిగిన వాళ్ళిద్దరిని కూడా నేను అది గుర్తు చేశాను. అది చాలా సుదీర్ఘమైన పుస్తకం అది. అయితే విచారం ఏంటంటే ఈ సభలు ఇవన్నీ జరిగేటప్పుడు ప్రశంసిస్తుంటారు. ఏదో ఎవరికైనా కూడా చాలా సంతోషం అనమాట, ఒక క్వార్టర్ దాగినంత ఆనందంగా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఒక వ్యక్తిని నా గురించి అభిప్రాయం చెప్పానంటే వాడి నుంచి పొగడ్త ఆశించి మాత్రమే అడుగుతామన్నమాట. అది ఆ పొగడ్తలు అనేవి బాగా ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఈ పుస్తకాలు చదవకుండా నా దీపిక వచ్చింది, ఆ పుస్తకానికి నాకు అవార్డు వచ్చింది. అది ఎవరు చదవకుండా ఇక్కడ సన్మానం చేస్తారు. నేను గుంటూరు కథలు చేశా, గుంటూరు సాహిత్య చరిత్ర వేశా. అది ఒక నిజానికి గుంటూరు కథలు నాకు సంవత్సరాలు పట్టింది. గుంటూరు జిల్లాలో కొన్ని వందల మంది కథకులు ఉన్నారు. తెనాలిది అగ్రస్థానం. ప్రపంచంలోనే ఇంతమంది కథా రచయితలు ఒక ప్రాంతం నుంచి లేరు. 500 మంది కథా రచయితల జాబితా కూడా తయారు చేశాను. ఆ పుస్తకాలు మూలుగుతున్నాయి. గుంటూరు సాహిత్య చరిత్ర నేనైతే ఊరికి పంచుకున్నాను, మూలుగుతుంది ఆ పుస్తకాలు కూడా. మన లక్ష్మణరెడ్డి గారికి కూడా ఇచ్చాను. ఇప్పుడు ప్రతి ప్రక్రియను పరిశీలించాను, ప్రతి అంశాన్ని ప్రస్తావించాను. కానీ ఆ పుస్తకాలకి అదే అంటారు, దరిద్రం పట్టిందని అంటారు. అట్లా పుస్తకాల షాపుల్లో ఉన్నాయి, అది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మీరు ప్రేమ ఉంది మీకు సాహిత్యం మీద, పెనుగొండ మీద ఇంకా ప్రేమ ఉంది, కానీ పుస్తకాల మీద ప్రేమ ఉందా లేదని. మొన్న ఒక మంచి మాట చదివాను. మోదుగుల రవికృష్ణ ఒక మాట రాస్తూ అన్నాడు, ముఖ్యంగా అధ్యాపకులు నిరక్షరాస్యులు ఎక్కువయ్యారని చెప్పి. అధ్యాపకులు అంటే నిరక్షరాస్యులు అంటే అని, అది కూడా చాలా గుర్తుంచుకోవాల్సిన అన్నమాట. అంటే ఎవరు ఏం చదవటం లేదని చెప్పి అతని ఉద్దేశం. ఇప్పుడు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ అరే ఆ పుస్తకం ఎంత విలువైంది, ఎంత తక్కువ ధరకి ఇస్తున్నాం, అయినా కూడా ఇచ్చినా కూడా చదవని వాళ్ళు ఉన్నారు. అది కూడా చాలా ప్రమాదం, ఇబ్బందికరం అన్నమాట. ఇంకోటి, సరే నేను అభ్యుదయ రచయితల సంఘంలో 1970 నుంచి 74 నుంచి నేను కార్యకర్తని. ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ఈ 50 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. ఏ రోజు విశ్రాంతి తీసుకోలేదు. మొదటి రోజు ఎంత ఉత్సాహంతో ఉన్నాను, ఇప్పుడు అంత రెట్టింపైన ఉత్సాహంతో నేను పనిచేస్తూనే ఉన్నా. తర్వాత చాలా అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వేరు, అవి అసలు వాటిని లెక్క చేసే పరిస్థితే లేదనమాట. అవన్నీ దాటిపోయాము. ఇప్పటికీ నేను గుంటూరు జిల్లా కార్యదర్శి స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఎన్నికనేది కాదు, ఎంపిక. మా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎన్నికలు ఉండవు, చెప్తారు, ఎంపిక చేసుకుంటారు. అందుకని నేను ఎక్కడ రాసినా ఎంపిక అయ్యాను అంటారు, కానీ ఎన్నికయ్యాను. పోటీ ఉంటే కదా ఎన్నిక కావటం. నేను ఎంపికయ్యాను. అయితే చాలా గౌరవప్రదమైన బాధ్యత అది. ప్రేమ్చంద్, కిషన్ చంద్రు, డాంగే, భీష్మ సాహని అటువంటి మహనీయుల వారసత్వానికి నేను ఈరోజు బాధ్యత వహిస్తున్నాను. నాకు చాలా బాధ్యత ఉంది, ఆషామాషి కాదు నా పని, చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో నేను ఇంకా కృషి చేస్తాను కూడా. అయితే ఒక విషయం, ఈ గుంటూరులో ఉండి ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ అభ్యుదయ రచయిత సంఘంలోకి నన్ను ప్రవేశపెట్టిన వారు, పరిచయం చేసిన వారు పులుపుల వెంకటశివయ్య గారు. ఆయన 100 ఏళ్ల పులుపులైన ఆయన శత జయంతి సందర్భంలో పుస్తకం వెలువరించాను. ఇటీవల కాలంలోనే వారు రాసిన గేయాలు, సాహిత్య వ్యాసాలను పునఃపరిచయం చేస్తూ మళ్ళీ ఒక పుస్తకం కూడా వేశాను. అది వారి పట్ల ఉన్న నా గురుభావాన్ని నేను ప్రకటించుకున్నాను. అదే గురుస్మరణ, గురుదేవోభావ. ఆయన నన్ను అరసానికి పరిచయం. ఆయన 1952-62 మినుకొండ శాసనసభ్యులు, గొప్ప కవి. పలనాడు వెళ్ళలేని మాగండ్రి అనే ఒక దీర్ఘ గేయం ఉంది. ఒక ప్రాంతాన్ని గురించి ఒక సమగ్రతతో కూడిన గేయం అది. ఆయన ఇంకా చాలా గొప్ప వ్యాసాలు రాశారు. ఆయన ఈ లక్ష్మీపురంలో ఉండే మా గురువు గారు డాక్టర్ పరుచూరు రాజారాం గారు. ఆయన వైద్యుడు ఆయన. కానీ ఆయన రచనలు చూసి ఈయన సాహిత్య డాక్టరేట్ మా ముప్పాళ్ళ వారి లాగానే అనుకుంటారు. ముప్పాళ్ళ వారి అడ్వకేటు, ఇప్పుడు ఈయన అంతకుముందు డాక్టరేట్ పొంది ఇప్పుడు అడ్వకేట్ అయ్యారు ఆయన. అట్లా మా రాజారాం గారు MBBS DD. మామూలుగా ఆయన పుస్తకాలు, ఆయన వ్యాసాలు చదివి ఓహో ఈయన తెలుగు డాక్టరేట్ అనుకునేవాడు. ఆయన వృత్తిపరంగా వైద్యుడు అనమాట. ఆయన నన్ను తీర్చిదిద్దాడు, చెప్తున్నాను. ఇందాక మా లక్ష్మణరెడ్డి గారు చెప్పారు, ఎక్కడ అగ్రిమ్ కార్కి వచ్చేవాడు అని. అగ్రిమ్ కార్లో నేను పనిచేశాను. అప్పుడు కొండేపూడి శ్రీనివాసరావు గారు దాని మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అభ్యుదయ రచయిత, మా సంఘంలో చాలా యాక్టివ్. ఆయన గొప్ప అనువాదకుడు.
కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చినవాడు, స్వాతంత్ర యోధుల సమరంలో కుటుంబ యోధుల నుంచి వచ్చినవాడు. ఆయన నాకు అక్కడ ఉద్యోగం ఇచ్చాడు, జీవిక కల్పించాడు. కొండెపూడి శ్రీనివాసరావు గారు ఆయన సోవియట్ లాంటి నెహ్రూ అవార్డు కూడా పొందిన వ్యక్తి అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి. ఆయన నన్ను ప్రేమగా చూశాడు. అక్కడ 8 ఏళ్ళు పనిచేసిన కాలంలోనే నేను రాత్రి కళాశాలలో, ఈవినింగ్ కళాశాల, ఏసీ కళాశాల, చల్లటి తల్లి, ఏసీ అంటే చల్లటి తల్లి, ఆ కళాశాల ఒడిలో నేను బిఏ సాయంకాలం కళాశాల చదివాను, బిఎల్ సాయంకాలం కళాశాల చదివాను. తర్వాత న్యాయవాదిగా వచ్చాను. ప్లేడర్ గుమస్తా నుంచి ప్లేడర్ అయిన తొలి వ్యక్తిని గుంటూరు. ఇప్పుడు 30-40 మంది నా సోదరులు ఉన్నారు. ఈ గుమస్తా నుంచి వచ్చి మాది ఒక సంఘం పెట్టుకోవచ్చు అక్కడ ఉన్నాను. తర్వాత అధ్యక్షుడు, సెక్రటరీని అయ్యాను, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన చైర్మన్, అధ్యక్షుడు అయ్యాను, బార్ ఫెడరేషన్ చైర్మన్ అయ్యాను. నేను 2 సంస్థల్లో పనిచేశాను. 2 సంస్థలకి చివరి స్థాయి దాకా వెళ్ళాను. గుంటూరు బార్ అసోసియేషన్కి అధ్యక్షుడు అయ్యాను. అరసం జిల్లా కార్యదర్శి నుంచి సాధారణ సభ్యుడి నుంచి జాతీయ అధ్యక్షుడు అయ్యాను. ఇక్కడ పెద్ద కోరికలు ఏమిటాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీలు, ఈ సత్కారాలు అంటారే, తెలుగునాట నేను 3 పుస్తకాలు సాహిత్య వ్యాస సంపుటాలు వేశాను. మొదటిది అనేకలో నాది ఒక వ్యాసం ఉంది, తెలుగులో కథా సంకలనాల చరిత్రని. ఆ వ్యాసాన్ని చదివి కాళీపట్నం రామారావు గారు కథానిలయం ఏర్పాటు చేశాడు. అది నాది ఒక స్ఫూర్తి. ఆ కథానిలయం ఏర్పాటు చేశాడు. స్ఫూర్తి ఎవరంటే పెనుగొండ లక్ష్మీనారాయణ. ఇప్పుడు అది వెలసిల్లుతుంది శ్రీకాకుళంలో. నన్ను ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ విషయాలని చెప్పాడు. రేపు మా దయానంద్ కూడా ఆ ప్రస్తావన చేశాడు. చాలామంది చేశారు. రేపు నా మీద ఒక అభినందన సంచిక వస్తుంది 200 పేజీలతో. ఆ సంచికలో కథానిలయం కార్యదర్శి రాశాడు. అది అనేకైన మొదటి పుస్తకం. అది నా సాహిత్య కృషి సార్థకమైనట్టు ఒక పెద్ద సంస్థ ఏర్పడటం. రెండోది విజిత్ అనే సాహిత్య వ్యాస సంపుటి. దానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పురస్కారాలు వేరు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం రావటం ఒక ప్రతిష్టాకరం. ఇప్పుడు 3వ పుస్తకం దీపిక. నా పుస్తకాలు దీపిక, అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటి పేరే అది. దీనికి లభించింది. సంతోషపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇంకా సాహిత్య కృషి జరగాలి. నాది మరొక పుస్తక విశేష అనే పేరుతో విశాలాంధ్ర వాళ్ళు మరొక సాహిత్య వ్యాస సంపుటిని ప్రచురిస్తున్నారు. జనవరి 4న అది ఆవిష్కరణ కూడా. అయితే ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు చాలా భారతదేశంలో చాలా పరిస్థితులు విషమిస్తున్నాయి. చాలా సంక్లిష్టమైన సందర్భంలో మనం ఉన్నామనేది నేను చెప్తున్నాను. మితవాద పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మీద పాలక పక్షాలకే విశ్వాసం కోల్పోయిన పరిస్థితి. అదే సందర్భంలో లౌకిక తత్వం అనేది కూడా పోయింది. మన ప్రియాంబుల్లో ఉండే సామ్యవాదం అనే పదాన్ని కూడా తొలగించాలనే దాకా వచ్చేసింది. కాకపోతే సుప్రీంకోర్టు అడ్డుపడి ఆ పేరు లేకుండా చేసింది, కానీ పేరు ఉండేటట్టు చేసింది. కానీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు చాలా కషాయీకరణ జరుగుతున్న పరిస్థితిలో ఉన్నాం. కషాయీకరణ ప్రభుత్వంలో కషాయీకరణ జరుగుతుంది. రచయితల మీద, సాహిత్య శక్తుల మీద, సాంస్కృతిక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. దాడులు జరుగుతున్నాయి. తమిళనాడులో చూసాం మనం. పెరుమాళ్ మురుగన్ ఒక వాస్తవమైన, ఒక సంప్రదాయ సిద్ధంగా వచ్చిన విషయం మీద రాశాడు. మన తరంలోనే మన కళ్ళ ముందే కల్బుర్గి చంపారు. మరి లంకేష్ను చంపేశారు. ఇంకా చాలామంది రచయితలు వీళ్ళంతా చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఇన్నాళ్ళు సాధించుకున్న ఒక లౌకికమైన ప్రజాస్వామ్యపరమైన ఒక వారసత్వాన్ని కోల్పోయే పరిస్థితి. వెనక్కి కాలం వెనక్కి నడుస్తుంటే, ఇంకా వెనక్కి నడిచాడు విశ్వనాథ సత్యనారాయణ అని శ్రీశ్రీ గారు అన్నారు. ఇంకా వెనక్కి నడుస్తూ పోవాల్సిన దుస్థితిలో ఉన్నాం. అందుకని ఇప్పుడు పెద్ద మాటలు కూడా అవసరం లేదు. ఇప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది చాలా అవసరం. సాంస్కృతిక పునర్వికాసం అనేది చాలా అవసరం. అది సంగతి. దాని కొరకు మనం కృషి చేయాలి. మిత్రులు ఉన్నారు. సతీష్ వాడు మా పిల్లాడు, వాడు వీడు అనకూడదు, ప్రజాస్వామ్యకరణ కాదు, ఆయన స్నేహంగా అంటున్నాను. జాషువా సాహిత్యం మనకు ఎప్పటికీ అవసరం అని చెప్పి ఒక వ్యాసం కూడా రాశారు. అది మీరు రాయించిందే డొక్క గారు, నువ్వు రాయించింది. అది ఒక సభలో చదివిన పత్రం. అవసరం. నేను అనేదంటే జాషువా సాహిత్యం అవసరం లేని కాలం రావాలి.
పడవనిగంటి కుటుంబరావు కూడా అంటాడు, మన సాహిత్యం అవసరం లేని వ్యవస్థ ఏర్పడాలి. అంటే దరిద్రం ఉండకూడదు, కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. ఇవన్నీ లేని వ్యవస్థ వచ్చినప్పుడు ఇక అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం ఇవన్నీ అవసరం ఉండదన్నమాట. ఒక మంచి వ్యవస్థ ఉందన్నమాట. సాహిత్యం ఏం చేయాలంటే ఉన్న వ్యవస్థను ఉన్నతీకరణకు తీసుకొని వెళ్ళాలి. అదే నా కోరిక, మా అభ్యుదయ రచయిత సంఘం ఆకాంక్ష. ఈ సత్కారాలు, ఈ పురస్కారాలన్నీ నేను విశ్వసిస్తున్నా, నడుస్తున్న మా అభ్యుదయ రచయిత సంఘానికి చెందుతాయని భావిస్తున్నాను, చెప్తున్నాను. నా మార్గం కమ్యూనిజం, నా విశ్వాసం, నా మార్గదర్శనం మార్క్సిజం అని చెప్తూ సెలవు మిత్రులారా, ధన్యవాదాలు. మీ అందరికీ ఈ సత్కారం చేశారు. మీరందరూ ఎంతో ఆదరణతో, దయతో, ప్రేమతో, మా అరసం పట్ల ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చారు. పేరు పేరున అందరికీ మా ఉమ అమ్మాయి మంచి వేడివేడి కవిత్వం చదివింది. వారి శ్రీవారు మా ధనుంజయ రెడ్డి గారు మంచి వాక్యాలతో స్వాగతం పలికారు. కొల్లి లక్ష్మారెడ్డి మా కత్తి ఉన్నాడు. సరే, మా పెనుమాక నాగేశ్వరరావు వాడు ప్రతిరోజు సాయంకాలం రోజుకోసారి మేము పలకరించుకోవాల్సింది. అది మా తిరుపతయ్య గారు, ముప్పాళ్ళ వారు, రవికుమార్ గారు, సింగారావు గారు, ఇంకా ఒకళ్ళిద్దరు పేర్లు తెలియవు. మా పాపిరెడ్డి గారు, ఆయన గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఫిరంగిపురం విద్యార్థి నేను, వారిది కూడా ఫిరంగిపురంలో ఆ స్కూల్లోనే చదివారు. ఆయనకి ఇంకా వయసు ఎక్కువ, ఆయన యువకుడే. నాకు మంచి పుస్తకాన్ని కూడా అందించారు. ఆ పుస్తకాన్ని మార్పు చేసుకుంటాను, బిల్లు కూడా పెట్టారు కాబట్టి ఇంకో మంచి పుస్తకం తీసుకుంటాను. రేట్ ఎక్కువైతే ఇద్దరు కానీ. సరే, అది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా గురించి మంచి మాటలు చెప్పారు, మర్చిపోలేను. మా చలపతిరావు, నేను ఎప్పుడు చలపాయి అని పిలుస్తుంటాను. చాలా సన్నిహిత మిత్రుడు. వాళ్ళ పిల్లలు, మా పిల్లలంతా ఒకసారి పుట్టారు. వాళ్ళందరూ మేమందరం ఒకేసారి పాత్రికేయ రంగంలో పనిచేసాం. చాలా ప్రేమగా, ఒక కుటుంబంలాగా, ఒక అభిమానంగా ఉండేవాళ్ళు. ఈరోజు మరి పాత్రికేయ రంగంలో మిత్రులు ఎలా ఉన్నారు అంటే కూడా నాకైతే తెలియదు. కానీ మా స్నేహం ఒక సస్నేహంగా, సుస్నేహంగా ఎప్పటికీ కొనసాగుతుంది. నమస్కారం. మా గోడవల నాగేశ్వర గారు చెప్పారు వారిని గురించి, వారు నాకు చేసిన మేలు, సహాయం గురించి కూడా చెప్పారు. ధన్యవాదాలు. ఈరోజు వెనుగొండ లక్ష్మీనారాయణ గారు అభినందన సభకు చేసిన పెద్దలకు, వివిధ సంఘాల నుంచి, సంస్థల నుంచి వచ్చిన వారికి, సాహితీవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం